Hi students, I am Mr. Indi sir. Today I will discuss about the chapter very important MBT 501 లో 5th unit లో first part 1 లో first question చూద్దాం. Plant leaf disease caused by మనకి అకార్డింగ్ సిలబస్ లో plant leaf disease caused by bacteria, virus, fungi 3 స్పీసీస్ ఇచ్చాడండి. plant leaf disease caused by సో ఏ ఫంగస్ వల్ల లేకపోతే ఏ బ్యాక్టీరియా వల్ల ఏ వైరస్ వల్ల ఏ మొక్కలలో వ్యాధులు వస్తాయి అనేది మనకి డిస్కస్ చేద్దాం. సో టుడే ఐ విల్ డిస్కస్ ఒక చాప్టర్, మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్లాంట్ లీఫ్ డిసీజ్డ్ కాజ్డ్ బై ఫంగై వల్ల ఏ మొక్కలో వ్యాధులు వస్తాయి. సో ఫస్ట్ వన్, ఫంగై వల్ల గ్రౌండ్ నట్లో అంటే వేరుశెనగలో టిక్కా డిసీజెస్, TIKKA టిక్కా డిసీజెస్ అనేటువంటిది ఆర్ లీఫ్ స్పాట్ అనే డిసీజ్ అనేది ఫంగస్ వల్ల రావడం జరుగుతుంది. ఓకేనండి. ఇందులో విచిత్రం ఏంటంటే ఈ వేరుశెనగలో లేకపోతే ప్లాంట్ లీఫ్ డిసీజెస్లో మనకి టిక్కా డిసీజెస్లో ఎంటైర్గా స్పోర్స్ అనేవి లీఫ్ మీద ఫామ్ అవుతాయి. సో లీఫ్ అనేది మనకి అప్పర్ సర్ఫేస్ ఆఫ్ లీఫ్, లోయర్ సర్ఫేస్ ఆఫ్ లీఫ్ ఉంటుంది కదండి. ఈ ఫంగై స్పీసెస్ అనేది రెండు రకాల స్పీసెస్. ఏంటంటే రెండు రకాల స్పీసెస్ అనేవి లైక్ ఏమేమనంటే అవి సర్కోస్పోరా అర్సిడికోలా ఒక స్పీసెస్ని, సర్కోస్పోరా అర్సిడికోలా. సెకండ్ వన్ సర్కోస్పోరిడియం పెర్సనోటం అనేటువంటి రెండు స్పీసెస్ కూడా ఒకే లీఫ్ మీద, అప్పర్ సర్ఫేస్ లీఫ్ మీద అంటే గ్రౌండ్ నట్ వేరుశెనగ యొక్క పై ఊర్ధ్వబాహ్య చర్మం మీద అంటే అప్పర్ లీఫ్ సర్ఫేస్ మీద ఒక రకమైన స్పీసెస్ లైక్ సర్కోస్పోరా అర్సిడికోలా అనే స్పీసెస్ హ్యాబిటేట్ ఉంటుంది. లోయర్ సర్ఫేస్లో ఇంకోటి స్పీసెస్ చెప్పే కదండి, పెర్సనోటం అనేది వేరుశెనగ లీఫ్ యొక్క ఒకే లీఫ్ మీద రెండు స్పీసెస్ అనేవి ఉంటాయి. ఆ రెండు కూడా ఫంగైకి సంబంధించినవి. అర్థమవుతుందండి. సో మన కంట్రీస్లో అయితే ఈ క్రాప్ అనేది స్ప్రెడ్ అయినప్పుడు సెప్టెంబర్లో మనకి ఎక్కువగా ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడండి? ఈ మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో అప్ టు 20 to 50%, 20 నుంచి 50% అనేది మనకి రస్ట్ డిసీజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనండి. మనకి ఈ గ్రౌండ్ నట్ లీఫ్ మీద మనకి ఏం కనబడతాయంటే ఎల్లో కలర్ స్పాట్స్ కనబడతాయండి. ఎల్లో కలర్ స్పాట్స్ కానీ, బ్రౌన్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ హోల్స్ అనేవి కనబడతాయి. సో లీఫ్ ఈజ్ ఏ నెక్రోటిక్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. వాట్ ఈజ్ నెక్రోటిక్? ద డ్యామేజ్ ఆఫ్ టిష్యూ లేదా ద డ్యామేజ్ ఆఫ్ మీసోఫిలిక్ టిష్యూ, ప్యారెన్కైమల్ టిష్యూ. ఓకేనండి. ఆ యొక్క టిష్యూ అనేది ఏమైపోతుందంటే డ్యామేజ్ అయిపోతుంది, డిజాపియర్ అయిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. వీటి వల్ల అంటే దేర్ ఆర్ 2 స్పీసెస్ వల్ల, ఈ రెండు రకాల స్పీసెస్ వల్ల ఈ వేరుశెనగ యొక్క లీఫ్ అనేది స్పాయిలేజ్ అయిపోతుంది. సో మనకు తెలుసు లీఫ్ అనేది స్పాయిలేజ్ అవుతే ఫోటోసింథసిస్ మ్యానర్ అనేది జరగదు. సో మనకి ఈల్డ్ మీన్స్ క్రాప్ యొక్క ఈల్డ్ అనేది పంట లాస్ట్లో తోస్తాం కదండి, పంట అనేది విలువ తగ్గిపోతుంది. ఓకేనండి. సో మనకి సిమ్టమ్స్ ఏం కనబడతాయి అంటే మనకి ఏం కనబడతాయండి, ఈ సర్కోస్పోరా అర్సిడికోలా అనేది మనకి ఎట్లా కనబడుతుందంటే లీఫ్ మీద అప్పర్ సర్ఫేస్లో వస్తుందని చెప్పాను కదండి. అప్పర్ సర్ఫేస్ మనకి ఏం కనబడుతుందంటే 1 నుండి 10, 1 to 10 mm డయామీటర్లో ఎల్లో కలర్ హ్యాలోస్ కనబడతాయి. నెక్స్ట్ వన్ ఇంకేం కనబడుతుందంటే బిగినింగ్లో అంటే ఈ లీఫ్ మీద ఈ యొక్క ఫంగై అటాక్ చేసిన దానికి సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ కూడా ఎల్లో కలర్లో మనకి స్పాట్స్ కనపడతాయి. సో నెక్స్ట్ వన్ తర్వాత ఏమవుతుందంటే నెక్రోటిక్ కండిషన్స్లోకి వెళ్ళిపోతుంది. ఏ భాగం అండి? అప్పర్ సర్ఫేస్ ఆఫ్ లీఫ్ అనేది నెక్రోటిక్ మీన్స్ చెప్పాను కదండి. ఆ లీఫ్ మొత్తం కూడా ఎల్లో కలర్లోకి మారిపోయి ఆ టిష్యూ ఏ భాగంలో అయితే మనకి ఎల్లో కలర్ స్పాట్స్ కనపడతాయో ఆ స్పాట్స్లో ఉన్నటువంటి టిష్యూ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి హోల్స్ అనేవి కనపడతాయి మనకి. సో నెక్స్ట్ వన్ ఇంకే కలర్ కనబడుతుందండి, ఎల్లో నుంచి తర్వాత ఏ కలర్ మారుతుందంటే రాడిష్ బ్రౌన్ నుంచి బ్లాక్ కలర్లో కన్వర్ట్ అవుతుంది. రాడిష్ బ్రౌన్ టు బ్లాక్ కలర్. ఓకేనండి. ఇంకా లోయర్ సర్ఫేస్లో మనకి ఎలా కనబడుతుందంటే లైట్ బ్రౌన్లో నుంచి ఎల్లో కలర్లోకి మారుతుంది. సో నాట్ అపిరియన్స్ ఎల్లో కనబడుతుంది. లోయర్ సర్ఫేస్ అయితే లైట్ బ్రౌన్లో కనబడుతుంది.
ఓకేనండి. అప్పర్ సర్ఫేస్ అయితే ఎల్లో కలర్లో కనబడుతుంది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్. తర్వాత హాలోస్ కనబడితే టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోతుంది. నెక్స్ట్ లైట్ బ్రౌన్ నుంచి అర్థమవుతుందండి, లైట్ బ్రౌన్ నుంచి డార్క్ బ్రౌన్లోకి రాడిష్ బ్రౌన్లోకి మారిపోతుంది. అది అప్పర్ సర్ఫేస్లో. ఇంకా అప్పర్ సర్ఫేస్లో ఎవరి వల్ల ఇది డ్యామేజ్ అవుందంటే మనం చెప్పామండి సెర్కోస్పోరా అరిచిడికోలా. సో సెకండ్ స్పీసెస్ ఫంగస్ స్పీసెస్ రెండవది కూడా సెర్కోస్పోరిడియం పెర్సనోటమ్ అనే స్పీసెస్ వల్ల లోయర్ సర్ఫేస్లో ఇప్పుడు లోయర్ సర్ఫేస్లో ఏం జరుగుతుందంటే స్మాలర్గా ఆర్ మోర్ సర్క్యులర్ అంటే 1 to 6 mm డయామీటర్స్లో రింగ్స్ ఫామ్ అయిపోయి డార్క్ బ్రౌన్ కలర్ ఏర్పడిపోతుంది. నో హోల్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవ్వవు, కానీ డార్క్ బ్రౌన్ కలర్ ఏర్పడిపోయి ఏమవుతుందంటే అప్పర్ సర్ఫేస్లోని లోయర్ సర్ఫేస్లోని ఈ స్పీసెస్ అనేవి దేని ఫామ్ చేస్తాయి అంటే కొనిడియాని ఫామ్ చేస్తాయి. కొనిడియా అంటే మన భాషలో విత్తనాలు, సీడ్స్ అనేవి. సో మెచ్యూర్ స్టేజ్కి వచ్చిన తర్వాత లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత అప్పర్ సర్ఫేస్లో లోయర్ సర్ఫేస్లో టు ఫామ్ కొనిడియా స్పోర్స్ కొనిడియాని ఫామ్ చేస్తాయి. సో ఈ కొనిడియాస్ ఏం చేస్తాయంటే కొంతకాలానికి మరలా ఇవి లీఫ్ అనేది కొలాప్స్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి ఈ స్పోర్స్ అనేవి సో అన్ఫార్చునేట్గా సాయిల్ చేరినప్పుడు సో రెస్టింగ్ పీరియడ్లో ఉండి అన్ఫేవరబుల్ టు ఫేవరబుల్ కండిషన్కి వచ్చిన తర్వాత మరలా ఈ కొనిడియా మరలా టు జెర్మినేట్ మరలా మొలకెత్తి ఆ యొక్క హోస్ట్ ప్లాంట్ అయినటువంటి టిక్కా డిసీజెస్ అని ఫామ్ చేస్తాయి. మళ్ళీ గ్రౌండ్ ఎట్లా అర్థమైంది అనుకుంటారు. సో ఒకే లీఫ్ మీద 2 ఫంగై స్పీసెస్లు ఉంటాయి. అసలు వైరస్సే ఉంటే ప్రమాదం. అటువంటివి ఎన్ని ఉంటాయండి? ఒకే లీఫ్ మీద అప్పర్ సర్ఫేస్లో ఒక ఫంగై స్పీసెస్, లోయర్ సర్ఫేస్లో ఒక ఫంగై స్పీసెస్, ఒకే లీఫ్ మీద ఒకే పత్రం మీద 2 రకాల ఫంగై స్పీసెస్ ఉండి మనకి ఈ బ్రౌన్ కలర్లో లీఫ్ని అంతా కూడా కన్వర్ట్ చేస్తాయి. సో ఫైనల్గా ఫోటోసింథసిస్ యొక్క రేట్ ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. ఓకేనమ్మా. సో ఇవి సిమ్టమ్స్ వచ్చినప్పటికీ. సో నెక్స్ట్ వన్ క్యాజువల్గా ఆర్గానిజమ్స్ ఏంటి, దీనికి ఫ్యామిలీ ఉందా, క్లాసు డివిజన్ కనుక ఉన్నట్లయితే ఒక్కసారి మనం చూడండి. స్టిక్ స్టిక్ ఓకే. వన్స్ అగైన్ గ్రౌండ్ నట్ డిసీజ్లో స్పీసెస్ నేమ్ చెప్పాను కదండి. సెర్కోస్పోరా అరిచిడికోలా ఒక రకమైన స్పీసెస్. సెర్కోస్పోరిడియం పెర్సనోటమ్ ఇది లీఫ్ యొక్క అప్పర్ సర్ఫేస్లో ఉంటుంది, ఇది లీఫ్ యొక్క లోయర్ సర్ఫేస్లో ఉంటుంది. ఈ రెండు ఉండి ఏం చేస్తాయంటే లీఫ్ని డ్యామేజ్ చేస్తాయి. సో ఒకసారి దీని యొక్క క్లాసిఫికేషన్ చూద్దాం. క్యాజువల్ ఆర్గానిజమ్స్, దీని యొక్క కింగ్డమ్ ఫంగై. సో ఈ రెండు కూడా ఫంగై స్పీసెస్కి సంబంధించినవి. ఓకేనా. నెక్స్ట్ డివిజన్ వచ్చినప్పటికి యూమైకోటాకి ఇది డివిజన్, సబ్ డివిజన్ వచ్చినప్పటికి జ్యూటిరోమైకోటినా, క్లాస్ వచ్చినప్పటికి హైపోమైసిటిస్, ఆర్డర్ వచ్చినప్పటికి హైపోమైస్టేల్స్, ఫ్యామిలీ వచ్చినప్పటికి డైమాటియేసి. సో స్పీసెస్ ఏంటంటే సిపి అని రాశాను. సిఏ అంటే సెర్కోస్పోరా అరిచిడికోలా, సెకండ్ వన్ సిపి అంటే సెర్కోస్పోరిడియం పెర్సనోటమ్. ఓకేనా. ఇది క్యాజువల్ ఆర్గానిజం. ఎక్కడ నుంచి చూస్తున్నామా? గ్రౌండ్ నట్ లేదా అరాకిస్ హైపోజియా అంటే వేరుశనగ యొక్క లీఫ్ మీద నివసించేటువంటి ఫంగై స్పీసెస్. ఓకేనా. సో ఈ విధంగా మనకి అప్పర్ సర్ఫేస్లో లోయర్ సర్ఫేస్లో ఉంటూ ఇవేం చేస్తాయి, మనకి కొనిడియాని ఫామ్ చేస్తాయి. ఓకేనా. సో కొనిడియాస్ ఎలా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ స్పీసెస్లో అప్పర్ సర్ఫేస్లో మనకి కొనిడియా అంటే ఏంటి చెప్పామంటే సీడ్స్ అనుకుంటున్నాం. కొనిడియాస్ ఎట్లా కనపడతాయి అంటే అప్పర్ సర్ఫేస్లో బ్రౌన్ కలర్లో ఉండి అన్బ్రాంచ్డ్గా ఉండి, ఓకేనండి, సెప్టేట్ని కలిగి ఉండి ప్రొడ్యూస్డ్ స్మాల్ స్టొమాటా చిన్న నూగు వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అంటే అప్పర్ సర్ఫేస్లో మనం కనుక స్పోర్స్ని చూస్తే ద ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ లీఫ్ ఎంటైర్ సర్ఫేస్లో అప్పర్ సర్ఫేస్లో ఏం కనబడుతుందో తెలుసండి. ఓకే. స్మాల్ స్పోర్స్లో చిన్నటువంటి మన భాషలో గుడ్లు అని చెప్తాం కదా, ఎగ్స్గా ఒక కొనిడియాస్ అనేవి ఫామ్ అయిపోతాయి. చాలా నెంబర్ ఆఫ్ కొనిడియాస్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్. సో సెప్టేట్ ఉండకుండా చిన్నగా మనకి అమర్చబడి ఉంటాయి. ఓకేనా. సో ఇంకా లోయర్ సర్ఫేస్లో కూడా కొనిడియా ఉంటాయి కదండి. ఆ కొనిడియాస్ ఎలా ఉంటాయి ఎందుకంటే సెప్టేట్గా ఉండి ఇక్కడ హాస్టోరియా ప్రెజెంట్. అప్పర్ సర్ఫేస్లో హాస్టోరియా అనేది ప్రోటీన్ ఏమో ప్రొడ్యూస్. అప్పర్ సర్ఫేస్లో ఉన్నటువంటి స్పీసెస్ హాస్టోరియాని ప్రొడ్యూస్ చేయదు.
సో నో హాస్టోరియా, సెప్టేట్ని కలగకుండా కొనిడియాస్ మాత్రం ఉంటాయి. సో లోయర్ సర్ఫేస్లో ఉన్నటువంటి లోయర్ సర్ఫేస్లో ఉన్నటువంటి స్పీసెస్ రిలీజ్ చేసేటువంటి ఎగ్స్ లేదా సీడ్స్ని మనం కొనిడియా అని చెప్తాం. ఆ కొనిడియాస్ ఎట్లా ఉంటాయి? సెప్టేట్గా ఉండి హాస్టోరియాలను కలిగి ఉండి యూనిఫామ్గా బ్రౌన్ కలర్లో ఉండి స్మాల్గా ఉండి అన్బ్రాంచెడ్ సెప్టేట్ని కలిగి ఉంటాయి. ఓకేనండి. సో దీస్ ఆర్ కాల్ అప్పర్ సర్ఫేస్లో ఉన్నటువంటి కొనిడియా, లోయర్ సర్ఫేస్లో ఉన్నటువంటి కొనిడియా. సో ఫైనల్గా ఇవి మెచ్యూర్ స్టేజ్కి వచ్చేసినాయి. అప్పర్ సర్ఫేస్లోవి, లోయర్ సర్ఫేస్లో కొనిడియా మెచ్యూర్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమేమవుతాయండి? ఈ కొనిడియా అనేవి టు ద రిలీజ్ ఆఫ్ సాయిల్ కొంతకాలానికి మొక్కను తీసివేసిన తర్వాత కానీ, మొక్కలో ఈ స్పోర్స్ అనేవి డెవలప్మెంట్ చెందిన తర్వాత కానీ ఈ కొనిడియా రీచ్ ఆఫ్ ద సాయిల్ని రీచ్ అయిపోతాయి. సాయిల్లో రీచ్ అయిన తర్వాత దీని యొక్క లైఫ్ సైకిల్ ఎట్లా జరుగుతుందంటే 3 ప్రాసెస్లో జరుగుతుంది. లైఫ్ సైకిల్ ఆఫ్ దీస్ స్పీసెస్ ఎక్కడండి? ఫస్ట్ది పెరినేషన్ అనే ప్రాసెస్ ఫస్ట్ వన్, ప్రైమరీ ఇన్ఫెక్షన్ సెకండ్ది, సెకండరీ ఇన్ఫెక్షన్. ఈ మూడు ప్రాసెస్ల మీద ఈ గ్రౌండ్ నట్ డిసీజ్ అనేది లైఫ్ సైకిల్ ఆధారపడి ఉంది. ఫస్ట్ది పెరినేషను, సెకండ్ వన్ ప్రైమరీ ఇన్ఫెక్షన్, తర్వాతది సెకండరీ ఇన్ఫెక్షన్. ఓకేనండి. ప్రైమరీ ఇన్ఫెక్షన్ కంటే ఫస్ట్ మనకి పెరినేషన్ అని చెప్పారు కదండి. పెరినేషన్ ఎట్లా జరుగుతుందంటే కొనిడియా లయింగ్ ద సాయిల్. ఆల్రెడీ కొనిడియాస్ ఎక్కడ ఉంటాయని చెప్పానండి. ఎక్కడ ఉంటాయండి? సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఎంటైర్ బయోస్పియర్. సో అంటే వాతావరణంలో ప్రతి చోట మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి కదండి. అవి అట్మాస్ఫియర్లో ఉండొచ్చు, సాయిల్ లోపల ఉండవచ్చు. పెరినేషన్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. ద కొనిడియా లయింగ్ ఇన్ ద సాయిల్ లోపల ఆల్రెడీ ప్రీవియస్లో ఉన్నటువంటి కొనిడియాస్ అనేవి ఓకేనా అటాక్ చేసేదాన్ని మనం పెరినేషన్ అని చెప్తాం. తర్వాత ప్రైమరీ ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుందంటే రైతు అనేవాడు ఈ యొక్క గ్రౌండ్ నట్ యొక్క ఓకేనండి రైతు అనేవాడు ఏం చేస్తాడంటే గ్రౌండ్ నట్ యొక్క సీడ్స్ని కానీ ఆ యొక్క మొక్కలను కానీ పాతినప్పుడు ఆల్రెడీ సాయిల్ లోపల ఉన్నటువంటి కొనిడియా స్పోర్స్ అనేవి జెర్మినేట్ అయ్యి ఓకేనండి ఆ మొక్క లోపలికి ఎంటర్ అయిపోతాయి. అది ఫస్ట్ది ప్రైమరీ ఇన్ఫెక్షన్. సెకండరీ ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుందండి? ఆల్రెడీ ప్రైమరీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిన తర్వాత అంటే స్పోర్స్ అనేవి అప్పర్ సర్ఫేస్లో వచ్చిన తర్వాత సో మెనీ రీజన్స్ అవైలబుల్గా ఉంటాయి. కానీ ఏంటండి కాజెస్ ఉంటాయి కదండి డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఎయిర్ కానీ ఓకేనండి యానిమల్స్ కానీ వీటి ద్వారా ఈ కొనిడియా అనేవి స్ప్రెడ్ అయ్యి సెకండరీ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది మొక్కకి. ఓకేనండి అర్థమైందనుకుంటాను. ఒకే మొక్క మీద వేరుశనగ గ్రౌండ్ నట్ మొక్క మీద అప్పర్ సర్ఫేస్ మీద ఒక రకమైన ఫంగై స్పీసెస్, లోయర్ సర్ఫేస్ యొక్క లీఫ్ మీద ఒక రకమైనటువంటి ఫంగై స్పీసెస్ ఉంటూ ఒకేసారి కొనిడియాని రిలీజ్ చేస్తాయి. ఓకేనండి ఈ విధంగా లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్గా మనకి ఓవరాల్గా 20-50% అనేది క్రాప్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఎందుకంటే లీఫ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ దేంట్లోనండి ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకేనండి మరి దీనికి ట్రీట్మెంట్స్ లేవా? ఓకేనండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఎప్పుడైతే రైతు మొక్కను పాతే ముందు మనకి 3 days హ్యూమిడిటీ అనేది లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ వన్ హ్యూమిడిటీ లేకుండా చూసుకుంటే కనుక ఇన్ఫెక్షన్ కొద్దిగా మనం ఏం చేయొచ్చండి డిస్ట్రాయ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ అదేవిధంగా ఇంకో కొన్ని ఇచ్చాడు లో టెంపరేచర్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే నైట్రేట్స్ని ఫాస్ఫేట్ సొల్యుబలైజింగ్ మైక్రోబ్స్ని అప్లై చేసుకుంటే కొంతవరకు ఈ యొక్క డిసీజెస్ని మనము డిస్ట్రాయ్ చేయొచ్చు లేదా డిజపేర్ చేయొచ్చు లేదా కంట్రోల్ చేయవచ్చు. అట్లా కాకుండా ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అంటే కనుక మనకి ఓకేనండి ప్రివెన్షన్ లేదా కంట్రోల్. ఒకవేళ మనకి ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయిపోయింది అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి ప్రీవియస్ క్రాప్ మేబీ బరెంట్. ఎప్పుడైతే రైతు మొదటి పంటను వేరుశనగ పంటను వేసాడో ఆ పంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ స్టెమ్స్ లేదా రూట్స్ ఉంటాయి కదండి వాటిని కంప్లీట్గా ఏం చేయాలంటే టు బరెంట్ అంటించి వేయాలి ఫస్ట్ పాయింట్. లేదా రెండవది రొటేషన్ క్రాప్ చేయాలి. అంటే ప్రతి సంవత్సరం ఒకే పంట కాకుండా క్రాప్స్ అనేవి మారుస్తూ ఉంటే కనుక ఈ కొనిడియా అనేది జెర్మినేట్ అయినా సరే అది ఇన్ఫెక్షన్ అనేది కలుగచేయదు. క్రాప్ రొటేషన్ పద్ధతి కానీ లేదా డీప్ ప్లకింగ్ బాగా లోతుగా దున్నడం వల్ల కానీ ఈ కొనిడియాస్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి. నెక్స్ట్ వన్ లేదా మనకు చెప్పాను కదా ముందుగానే సో
మన కంట్రీలో అయితే కనుక సెప్టెంబర్లో ఎక్కువగా డిసీజెస్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎర్లీ ప్లాంటింగ్ సెప్టెంబర్ కంటే ముందుగానే ఈ క్రాప్ వేసినట్లయితే కనుక కూడా దీన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. ఇంకా లాస్ట్ వన్ సీడ్ ట్రీట్మెంట్. అంతేకాకుండా మన విత్తనాలను కనుక శుద్ధీకరణ చేస్తే సీడ్ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఈ యొక్క డిసీజెస్ని మనం డిస్ట్రాయ్ చేయొచ్చు లేదా ఇన్హిబిట్స్ చేయవచ్చు. సీడ్ ట్రీట్మెంట్లో ఏం వాడతామంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, 0.5% కాపర్ సల్ఫేట్, అగ్రోసన్ జిఎన్ అనేటువంటిది సీడ్ ట్రీట్మెంట్లో సీడ్ కోట్ని విత్తనంలోకి సీడ్ కోట్ ఉంటుంది కదండి, ఎక్స్టర్నల్ ఎపిరియన్స్లో సీడ్ కోట్ని కనుక మనం ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ కాపర్ సల్ఫేట్ది కానీ అగ్రోసన్ జిఎన్తో కానీ ట్రీట్మెంట్ చేయొచ్చు. లేదా సెకండరీగా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒకవేళ క్రాప్ వేసేసాం, మన ప్రైమరీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయింది, సెకండరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చేసింది అన్నప్పుడు కూడా మనం భయపడకుండా సెకండరీ ఇన్ఫెక్షన్స్లో మనకు కొన్ని రకాల పదార్థాలు మనం స్ప్రే చేసుకోవచ్చు. సో లైక్ Z78, డయాథియన్ M45, ఫైకాల్ FYCOL, ఫైకాల్ BE అండ్ SAN 619 అనేటువంటివి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఓకేనన్నా. చూడండి ఈ యొక్క ఫంగస్ స్పీసెస్ అనేది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అనేది మనకి ప్లాంట్ లీఫ్ డిసీజ్డ్ కాజ్డ్ బై ఫంగై. సో మనకి ఎగ్జాంపుల్ ఎట్లా అడుగుతాడంటే ప్లాంట్ లీఫ్ డిసీజ్డ్ కాజ్డ్ బై ఫంగై వల్ల ఏ వ్యాధి వస్తుంది, ఏ మొక్కలని అడుగుతాడు వాడు. సో ఆ యొక్క డిసీజ్ పేరు రాయడు, ప్లాంట్ పేరు రాయడు. కాబట్టి ఫంగస్ వల్ల ఏం స్ప్రెడ్ అవుతుందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఫంగస్ వల్ల ఏం స్ప్రెడ్ అవుతుందని ఇప్పుడు ఏం చెప్పామండి, గ్రౌండ్ నట్లో ఒక డిసీజ్ వస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ దాన్నే టిక్కా డిసీజెస్ అని చెప్పాం. టిక్కా TIKKA టిక్కా డిసీజెస్ గ్రౌండ్ నట్లో. ఓకేనండి. ఫంగస్ వల్ల వస్తుంది. ఏం లేదు, 2 స్పీసెస్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఒకే లీఫ్ మీద అప్పర్ సర్ఫేస్ మీద లోయర్ సర్ఫేస్ మీద ఉంటూ డిసీజెస్ని స్ప్రెడ్ చేసి ఫైనల్గా లీఫ్ అనేది నెక్రోసిస్ కండిషన్స్లోకి తీసుకువెళ్ళిపోతుంది. వాట్ ఈజ్ నెక్రోసిస్? ద డ్యామేజ్ ఆఫ్ surface, upper surface of tissue, lower surface of tissue. The process is called a necrotic or necrosis. సో ఎల్లో కలర్ నుంచి బ్రౌన్ కలర్కి, డార్క్ బ్రౌన్ కలర్కి మారిపోయి ఈ అప్పర్ సర్ఫేస్లో లోయర్ సర్ఫేస్లో 2 రకాల స్పీసెస్, లైక్ ఏం చెప్పానండి, 2 రకాల స్పీసెస్లు చెప్పాను కదమ్మా. సెర్కోస్పెరా, అర్చిడికోలా, సెర్కోస్పోరిడియం, పెర్సినోటం అనేటువంటి 2 రకాల స్పీసెస్ అనేవి 2 రకాల కొనిడియా స్పోర్స్ని రిలీజ్ చేసి ఎంటైర్గా అవి ప్రైమరీ ఇన్ఫెక్షన్స్, సెకండరీ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఈ క్రాప్ ఈల్డ్ని రేంజెస్ అనేవి తగ్గించేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి. కాబట్టి ఈ యొక్క డిసీజెస్ అనేది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, కామన్ క్యాజువల్ ఆర్గానిజం మనం సిమ్టమ్స్ అవి చెప్పుకున్నాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. ఈ కొనిడియాస్ ఏం చేస్తాయంటే ఒక్కొక్కసారి అప్పర్ సర్ఫేస్ నుంచి లోయర్ సర్ఫేస్ నుంచి ఏమైపోతాయండి, డిస్ట్రిబ్యూట్ చేయి చుట్టూ ఉన్నటువంటి మొక్కల మీదకి వెళ్ళిపోయే సందర్భాలు ఉన్నాయి. లేవా కొన్ని సందర్భాలు కొనిడియా ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయి ద నెక్యులేషన్ ఆఫ్ సాయిల్ భూమి లోపలికి వెళ్ళిపోయి కొంతకాలం ఉండిపోయి అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఉండిపోయి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి ఏం చేస్తాయంటే అటాక్ చేయడం అనేది మొదలు పెడుతుంది. ఓకేనా. ఈ విధంగా మనకి ఫంగస్ వల్ల స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఏంటండి, టిక్కా డిసీజెస్. ఏ మొక్కలు వస్తాయి మనకి, గ్రౌండ్ నట్ డిసీజ్లో వస్తాయి. కాబట్టి మనం ఈ విధంగా మనకి MBT 501లో 5th యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ 3 రకాల క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామ్లో. ప్లాంట్ లీఫ్ డిసీజెస్ కాజ్డ్ బై ఫంగై, ప్లాంట్ లీఫ్ డిసీజ్డ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా, ప్లాంట్ లీఫ్ డిసీజెస్ కాజ్డ్ బై వైరస్. ఫంగై వల్ల వచ్చే వ్యాధి ఏంటి, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి ఏంటి, వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏంటి. ఓకేనండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఫంగస్ వల్ల వచ్చే వ్యాధిని ఈరోజు మనం డిస్కస్ చేస్తాం, గ్రౌండ్ నట్ డిసీజెస్. రెండవది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి జాంతోమోనాస్ సిట్రే, నిమ్మలో ఏ వ్యాధి వస్తుంది. అలా మూడోది వైరస్ వల్ల వచ్చే వ్యాధి టొమాటో లీఫ్ కర్ల్. ఓకేనా. ఈ 3 మీకు 2 వాట్సాప్ లింకులు పంపిస్తాను. ఇది మరలా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.